జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సీఎం రేవంత్ సైతం పార్టీ సమావేశంలో బైపోల్ పైన దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. ఎవరికి వారు తామే అభ్యర్థిగా ప్రకటించుకోవద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతుంది. బీజేపీ తమ మిత్రపక్షాలతో ఈ ఎన్నికపైన చర్చలు చేస్తోంది. ఇక తాజాగా ఈ బైపోల్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయించగా అందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మారుతున్న లెక్కలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ అనివార్యంగా మారింది. ఈ సీటును తిరిగి దక్కించుకోవటం బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్ సైతం ఈ సీటు పైన ఆశలు పెంచుకుంటుంది. గ్రేటర్ పరిధిలో 2023 ఎన్నికల్లో ఒక సీటు గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో జూబ్లీహిల్స్ను గెలుచుకోవాలని భావిస్తుంది. కాగా ఇక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎంఐఎం పాత్ర కీలకంగా మారుతుంది. ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అజహరుద్దీన్ తానే పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా రేవంత్ మాత్రం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ కసరత్తు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. తమ పార్టీ నుంచి 2 సార్లు విజయం సాధించిన గోపీనాథ్ కుటుంబానికి సీటు ఇవ్వాలని భావిస్తుంది. నియోజకవర్గంలో పబ్లిక్ పల్స్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయించినట్లు సమాచారం. గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. అయితే గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఈ అంశంపైన ఇంకా నిర్ణయానికి రాలేదని ఈ గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. సునీత బరిలోకి దిగడానికి అంగీకరించకుంటే విష్ణువర్ధన్ రెడ్డికి సీటు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. కాగా సర్వేలో నియోజకవర్గ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. మాగంటి కుటుంబ సభ్యులకే సీటు ఇస్తేనే బీఆర్ఎస్కు కలిసి వచ్చే పరిస్థితి ఉన్నట్లు సర్వే సంస్థల సమాచారం. కాగా